ఫిబ్రవరి నెలలో కాగజ్, మత్తూర్ బయోఫ్యాక్టరీలో లభ్యమైన విదేశీ మద్యాన్ని బుధవారం నర్సాపూర్ డంప్యార్డ్లో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వివిధ కేసుల్లో పట్టుబడిన 42 లక్షల విలువ చేసే మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేసి తగలబెట్టారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎవరైనా అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎక్సైజ్ సిఐ గులాం ముస్తఫా, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అనగా 24th జూన్ 2026 నాడు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్లో మన పాత కేసులలో చేసిన ప్రాపర్టీని ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన డిప్యూటీ కమిషనర్ శ్రీ జె హరికిషన్ మెదక్ గారు ఎక్కడైతే మన దగ్గర మెదక్ స్టేషన్ మన నర్సాపూర్ స్టేషన్లో అయితే సీజ్ చేసిన లిక్కర్ని యొక్క వాటిపైన మొత్తము 21 కేసెస్లో ప్రాపర్టీని డిస్ట్రక్షన్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇందులో గత ఫిబ్రవరిలో మనం సీజ్ చేసినటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఏదైతే 750 బాటిల్ ఉన్నాయో అంటే సుమారు 40 లక్షల వర్త్ యొక్క లిక్కరు మరియు మిగతా అంతా కూడా ఒక 2 లక్షల వర్త్ లిక్కర్ ఉన్న అన్ని బాటిల్ 21 కేసెస్లో ఉన్న